ఇంటింటి రామాయణం సీరియల్ ఎపిసోడ్లో పార్వతి ఒంటరిగా తన గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక తనకి ప్రణతి, నేను భరత్ని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను, నా మంచి గురించి, నా జీవితం గురించి ఆలోచించేది నువ్వు కాదు అవని వదిన అని తను అన్న మాటని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక ప్రణతి తన మాట వినకుండా ఎక్కడ భరత్ని పెళ్లి చేసుకుంటుందో అని భయపడిన పార్వతి ఇక అక్షయ్తో మనం చూసిన సంబంధాన్ని ప్రణతి చేసుకునేలాగా చేస్తానని నాకు మాట ఇవ్వు అని అక్షయ్తో మాట తీసుకుంటుంది. ఇక అంతలో అక్కడికి వచ్చి ఏడుస్తూ ఉన్న పార్వతిని చూసిన పల్లవి, జరిగింది తలుచుకొని నువ్వు ఏడవడం తప్ప ఇంకేమి చేయలేవు, ఇంత జరిగిన తర్వాత అవని సైలెంట్గా ఎందుకుంటుంది, తన తమ్ముడితో ప్రణతి పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తుంది, ఆ విషయాన్ని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈవిడతో మాట్లాడాలి అని తన దగ్గరికి వెళ్తుంది. ఇక ఏడుస్తూ ఉన్న పార్వతితో, ఏంటత్తయ్య ఏడుస్తున్నారు, ఏంటిది, అవని నీ కూతుర్ని నీకు ఎదురు తిరిగేలాగా మార్చేసిందని మీకు ఎంత బాధగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. కానీ ప్రణతి చాలా మంచిదనుకుంటే తల్లి అనే గౌరవం కూడా లేకుండా మొన్న పార్కులో మిమ్మల్ని ఎదిరించింది, ఈరోజు అందరి ముందు మీ పరువు తీసి మిమ్మల్ని అవమానించింది. మీ తల్లి కూతుర్లని విడదీయడమే కాకుండా మీకు శత్రువులాగా తనని మార్చేసింది. తన తమ్ముడు భరత్కి ప్రణతికి పెళ్లి చేయాలని అవని డిసైడ్ అయిపోందని నేను మీకు ముందే చెప్పాను కదత్తయ్య. అవని మాట ఇచ్చిందనే ధైర్యంతోనే ప్రణతి మిమ్మల్ని ఎదిరించి మాట్లాడింది. మీరు ప్రణతికి వేరే సంబంధం చూస్తున్నారని ముందే తెలుసుకొని దానికి ముందే తన తమ్ముడితో ప్రణతికి పెళ్లి చేయాలని అవని చూస్తుంది. అక్కడ ఆవిడ చేస్తున్న ప్రయత్నాన్ని ఆపకుండా మీరిక్కడ కూర్చొని ఏడుస్తున్నారు, ఏం ఉపయోగం చెప్పండి అత్తయ్య. అక్షయ్ బావగారికి ఫోన్ చేస్తే అక్కడ ఏం జరుగుతుందో మొత్తం మనకు తెలుస్తుంది, బావగారికి ఫోన్ చేయండి అని చెప్తూ ఉంటుంది. ఇక పార్వతి తన ఫోన్ తీసుకుని అక్షయ్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక ఫోన్ ఎత్తిన అక్షయ్తో ప్రణతి పెళ్లి విషయంలో అవని మీ నాన్నగారు ఏమంటున్నారు అని అడుగుతూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే, ప్రణతి పెళ్లి గురించి నువ్వేం కంగారు పడకమ్మా, ఇప్పుడు ఆవేశపడితే ఎలాంటి ఉపయోగం ఉండదు, ప్రణతి నిర్ణయం ఏమిటో అవని నాన్నగారి అభిప్రాయం ఏమిటో మనకు తెలిసింది కాబట్టి మనం కంగారు పడకుండా ఏం చెయ్యాలన్నా తెలివిగా చేయాలి. ఏ విధంగా అయితే ప్రణతికి మంచి చేస్తున్నట్టుగా అవని నటించి తనని వాళ్ళ వైపు తిప్పుకుందో, నువ్వు చెప్పినట్టు నేను కూడా వాళ్ళతో మంచిగా మాట్లాడి వాళ్ళందరినీ నమ్మించాను. ప్రణతి మనసు మారాలన్నా, మనం చెప్పింది తను అర్థం చేసుకోవాలన్నా మనకు కొంచెం టైం పడుతుంది. ఈలోగా వాళ్ళు ప్రణతికి పెళ్లి చేయకుండా ఉండడానికి నేను ఒక మాట చెప్పాను. ప్రణతి లైఫ్ బాగుండాలంటే భరత్ ఏదైనా జాబ్ చేస్తుంటే బాగుంటుంది, ఏదైనా జాబ్ చూసుకోమని చెప్పాను. అందుకు వాళ్ళు ఒప్పుకున్నారు. భరత్కి జాబ్ దొరికేలోగా ప్రణతి మనసు మార్చి మనం చూసిన సంబంధానికి ప్రణతి ఒప్పుకునేలాగా చేయాలి. అది జరిగే వరకు నేను వాళ్ళందరితో మంచిగా ఉంటూ నేను చెప్పేది వాళ్ళు వినేటట్టుగా చేస్తాను. నువ్వు కోరుకున్నట్టే నువ్వు చూసిన అబ్బాయితోనే ప్రణతి పెళ్లి జరుగుతుంది, నువ్వేం కంగారు పడద్దమ్మా, తల్లి కోరిక నెరవేర్చడం కొడుకుగా నా బాధ్యత, చెల్లెలు పెళ్ళి నువ్వు అనుకున్నట్టుగానే జరుగుతుంది, కంగారు పడకు అని చెప్తూ ఉంటాడు. ఇక పార్వతి ఆ విషయాన్ని పల్లవికి చెప్తూ ఉంటుంది. ఇక పల్లవి కూడా చాలా సంతోషపడుతూ, అలాగే అత్తయ్య, బావగారు చాలా తెలివైన వాళ్ళు, అనుకున్నది సాధిస్తారు, అవని మనల్ని ఏ విధంగా మోసం చేసి నమ్మించిందో ఇప్పుడు బావగారు కూడా అదే పని చేస్తున్నారు, మనం అనుకున్నది అనుకున్నట్టుగా చేసి మనం చూసిన అబ్బాయితోనే ప్రణతికి పెళ్లి జరిపిస్తే అప్పుడు అవనికి బుద్ధొస్తుంది అని చెప్తూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.